కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోవిడ్ అలజడి మొదలైంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన RF5 సబ్ వేరియంట్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అసలు ఏపీలో కరోనా పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా కేసులు ఎలా ఉన్నాయి? ఈ RF5 వేరియంట్ ఎంత ప్రమాదకరం? మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా? ఈ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIVకి పంపించారు. తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆ నలుగురు బాధితుల్లో ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన RF5 సబ్ వేరియంట్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించడంతో వైరస్ వ్యాప్తిపై నిఘా మరింత పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే, ఇటీవల నమోదైన కేసులతో కలిపి మొత్తం 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కడప జిల్లాలో అత్యధిక కేసులుండగా గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లోనూ కొత్త కేసులు వెలుగు చూశాయి. మరోవైపు రాష్ట్రంలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. అయితే ఈ మరణాలకు కరోనా ఒక్కటే కారణం కాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మృతులందరికీ గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నట్లుగా వైద్యాధికారులు తెలిపారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 426 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కేరళలో 118 యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 76, కర్ణాటకలో 48, తమిళనాడులో 35, గుజరాత్లో 22, తెలంగాణలో 12, ఢిల్లీలో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న సమయంలో ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఏపీలో గుర్తించిన ఈ ఒమిక్రాన్ RF5 సబ్ వేరియంట్ అంటే ఏంటి? ఇది ఎంత ప్రమాదకరం? కరోనా వైరస్ కాలక్రమేణా మ్యూటేషన్ చెందుతూ కొత్త రూపాల్లోకి మారుతూ ఉంటుంది. అలాంటి మార్పుల్లో భాగంగా ఏర్పడినటువంటి రీకాంబినెంట్ సబ్ వేరియంట్లలో RF5 ఒకటి. ప్రస్తుతం సింగపూర్తో పాటు దక్షిణాసియాలోని కొన్ని దేశాల్లో దీని వ్యాప్తిని గుర్తించారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం దీని వ్యాప్తి లక్షణాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇది తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణాల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందనే స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇది సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయనేది తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ఇక ఈ RF5 సబ్ వేరియంట్ లక్షణాలను చూస్తే ఎక్కువగా కరోనా, వైరల్ ఫ్లూ లక్షణాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా గొంతు నొప్పి, గొంతులో మంట లేదా గరగరతో మొదలవుతుంది. ఆ తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఎడతెగని దగ్గు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కడుపు నొప్పి, వికారం, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చు. చాలామంది వీటిని సాధారణంగా వర్షాకాలపు ఫ్లూ అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, కొత్తగా RF5 సబ్ వేరియంట్ కూడా గుర్తించడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టేందుకు పలు ముందస్తు చర్యలు చేపట్టింది. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తంగా ఉంచింది. అవసరమైన ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అత్యవసర వైద్య సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి RT-PCR పరీక్షలు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, డయాబెటిస్, బీపీ, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారా? కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి భయాందోళనలు అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నారు. వ్యాధి తీవ్రత కూడా గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్లు విధించడం కానీ, కఠిన ఆంక్షలు అమలు చేయడం కానీ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి RF5 కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా అయితే ఖచ్చితంగా ఉండాలి. కరోనా ముగిసిపోయిందని అనుకున్న ప్రతిసారి అది మరో కొత్త రూపంలో మన ముందుకు వస్తుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్ల సలహాలు పాటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.